హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి మా పూజ రూమ్ ఎలా క్లీన్ చేస్తాను అనేది అయితే చూసేయండి. ముందుగా అయితే పటాలన్నీ తీసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత వాటర్ తీసుకొని అందులో నా దగ్గర గంగ వాటర్ ఉంటే గంగ వాటర్ వేసుకొని అందులో కొంచెం పసుపు వేసి తడి క్లాత్తో తుడిసిన తర్వాత పొడి క్లాత్తో మొత్తం అంతా తుడిసేసుకున్నానండి. సో తర్వాత పసుపు రాసేసి ఇలా ముగ్గు పెట్టుకొని అందులో పసుపు కుంకుమ అయితే వేసుకున్నాను. ఈసారి అయితే గ్రీన్ మ్యాట్ వేస్తున్నానండి. ప్రతిసారి ఒకలా చేయను, నేను ఒక్కొక్క నెల ఒక్కొక్కలా సర్దుకుంటానని చెప్పాను కదా. సో తర్వాత పటాలు తుడడం కోసం వాటర్ తీసుకొని అందులో కొంచెం గంగ వాటర్, కొంచెం పచ్చకర్పూరం, కొంచెం పసుపు వేసేసి పటాలన్నీ కూడా తడి క్లాత్తో తుడిసి పొడి క్లాత్తో మొత్తం అన్నీ తుడిసేసుకున్నానండి. తర్వాత గంధం బొట్లు పెట్టడం కోసం అందులోనైతే రోజు వాటర్ వేసి మంచి సువాసన రావడం కోసం కొంచెం జవ్వాది అయితే వేసుకొని బొట్లు అయితే ఇలా పెట్టుకుంటున్నాను. చూడండి ఎలా పెట్టానో. ఒక్కొక్క నెల ఒక్కొక్కలా పెట్టుకుంటానండి. ఈసారి అయితే సింధూరంతో బొట్లు పెడుతున్నాను. ఒక్కొక్క నెల ఒక్కొక్కలా నేను పెట్టుకుంటానండి, అందంగా ఉంటాయని చెప్పేసి. పటాలన్నీ తగిలించేసిన తర్వాత ఇంకా పూజా సామాన్లు ఉన్నాయి కదండి, పూజా సామాన్లు అన్నీ క్లీన్ చేస్తున్నాను. అన్నీ కూడా క్లీన్ చేసుకుంటానండి. ప్రతి ఒక్కటి కూడా మంత్లీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను, నీట్గా ఉంటాయని చెప్పేసి. అయితే పూజా సామాన్లు నేను పీతాంబరం అలానే సబీనా వేసి రెండు కూడా కలిపి తోముతాను. చాలా తెల్లగా వస్తాయి. మళ్ళీ తుడుచుకోవాలండి. తుడుచుకుంటే మనకు పూజా సామాన్లు మచ్చలు లేకుండా నీట్గా ఉంటాయి. సో పూజా రూమ్ అయితే ఇలా సర్దుకున్నాను. ఎలా ఉంది ఏంటో కామెంట్ చేయండి. సో మీరు ఎలా సర్దుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి. ప్రతి నెల కూడా నేను మార్చేస్తానండి. ఇప్పుడు ఒకలాగే సర్దను. నాకేంటో సర్దానంటే డిఫరెంట్గా ఉండాలి, అందుకే ఇలా సర్దుతాను. నచ్చితే లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బాయ్.